ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు యజమానుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాకుమూరి హరిబాబు జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారు. ఖానాపూర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు రంగు కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసిన అనంతరం ఆటోలతో మండలంలోని ప్రధాన కూడళ్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగు కుమార్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం అమలుతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ గుర్తింపు కార్డు జారీ చేసి నెలకు 12,000 జీవనభృతిని కల్పించాలి అని కోరారు. అలాగే ప్రతి ఆటోకు ఉచిత బీమా కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి ఉచిత వైద్యం మందులు అందించాలి అని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కల్పించాలి అని, 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు నెలకు 6,000 పింఛన్ ఇవ్వాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యజమానులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ